ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఆరోగ్యంగా ఉండాలి అని నీకుంది, కానీ నువ్వు నడుస్తావా? నడవు. ఆరోగ్యంగా ఉండాలి ఆశ నీకుంది, కానీ నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఉద్దేశం నీకుందా? నిజంగా నేను ఆరోగ్యంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. అది నువ్వు చెయ్యవు. నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? ఒకవేళ అదే ప్రశ్న వేస్తే, ఎంతమందికి ఆశ ఉంది? నా మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నా చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నా తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి అని నేను ఆశపడుతున్నాను అని అంటే అందరూ చేయి చూపిస్తారు. అవునా కదా? మరి నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని ఆశ అయితే నీకుందా? ఆలోచించు. ఉట్టినే కోరుకుంటే సరిపోదు, ఉట్టినే ఆశ ఉంటే సరిపోదు. దాన్ని క్రియల్లో పెట్టగలిగిన ఆశ మాత్రమే నీకు జవాబును తీసుకొస్తుంది.